సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. సీతక్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెలుపకుండిన, నేటి తోడమా రఘుకులమంతా అంతరించి ఉండెడిది కదా. మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని, సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. నలుగురు శ్రద్ధతో ఆలకించగా, నలుగురు భక్తితో ఆలపించగా, సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగా, కవి కోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగున, శ్రీ గురు చరణ సేవా భాగ్యమున పలికెద సీతారామ కథ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మంగళహారతి గును హనుమంత, సీతారామ లక్ష్మణ సమేత, నా అంతరాత్మ నిలుమో అనంత, నీవే అంత శ్రీ హనుమంత. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. మారుతి లంకాయాన విశేషాలను రాముడికి చెప్పాడు. అంతట రాముడు సంతోషించి లంకలో అశోకవనంలో సీత క్షేమంగా ఉందన్న శుభవార్తను మారుతి నాకు ఇప్పుడు చెప్పకపోయి ఉండినట్లయితే నేటితో మా రఘువంశమంతా అంతరించిపోయేది కదా. మా వంశాన్ని ఇంత భక్తితో ప్రేమగా ఉద్ధరించిన హనుమకు నేనేమిమ్మగలను అని శ్రీరాముడు మారుతిని ప్రేమతో కౌగలించుకున్నాడు. ఆజానుబాహుడైన శ్రీరాముడు. ఫలశ్రుతి. భక్తులారా, మీరందరూ వీలైనప్పుడల్లా సుందరకాండను శ్రద్ధగా విని భక్తితో పదే పదే ఆలపించండి. సీతారామ హనుమలు సాక్షిగా మీ అందరకు శుభములు కలుగుతాయి. కవి కోకిల వాల్మీకి మహర్షి పలికిన రామాయణమును శ్రీ గురుచరణ సేవా భాగ్యముచే తేట తెలుగులో సీతారామ కథ వినిపించి తిని. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.